సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్లో చూద్దాం. ప్రతినిత్యం పొలిటికల్ అప్డేట్స్ అందిస్తున్న వాజీ ఛానల్ సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో, అటు జాతీయంగా చూసుకుంటే ప్రధానంగా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి మనం చర్చించుకున్నట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని భారీగా చేరికలు జరిగాయి. ఈ నేపథ్యంలోని కొత్తపేటకు చెందిన చాలామంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోని తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకునే విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్న ముద్దాల మధు, అతని అనుచరులు దాదాపు 300 కుటుంబాలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యం ఆయన గత కొద్ది రోజులుగా బీసీలకి విజయనగరంలో ఎమ్మెల్యే సీటు కేటాయించాలి అనే నినాదంతో పోరాటాలు చేస్తున్న నేపథ్యంలోని అనంతరం మన విద్యుత్ స్టేడియం అభివృద్ధి చేయాలని పోరాటం చేస్తూ ఈ పోరాటాలు చేస్తూనే స్థానిక ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి గారి కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఉండడం కొంత విచిత్రమైన సంఘటనలు నెలకొన్న నేపథ్యంలోని అయితే ఇక్కడ ఇటు పక్క పోరాటాలు చేస్తున్నారు, అటు పక్క పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ అంశంలోని ఇటువంటి సందర్భంలోని ఈరోజు అకస్మాత్తుగా నిన్న రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించడము, ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం ఒక సంచలనంగా మారింది. అయితే కోఆప్షన్ సభ్యునిగా ఆ ఉన్నత స్థాయిలో ఉండి వ్యక్తి ఒక్కసారిగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం అది ఏ మేరకు పార్టీకి ఒక రకంగా ప్లస్సా మైనస్సా ఏమవుతుందో అన్నది మనం భవిష్యత్తులో వేచి చూడవలసిన విషయం. ఇక రెండో విషయానికి వస్తే కోలగట్ల వీరభద్ర స్వామి తన పర్యటనని చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు మరో 15 రోజులు రానున్న నేపథ్యంలోని విస్తృతం చేస్తున్నారు ప్రచారం. అయితే ఈరోజు ఆయన చెప్పిన కొత్త నినాదం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలి. ఈ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమాలన్నీ రద్దయిపోతాయి, మళ్ళీ బతుకులు చీకట్లోకి వెళ్ళిపోతాయి, ఇంటి ముంగడికే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వంలోని ఈ వైసీపీ ప్రభుత్వం రావాలంటే ఒక ఓటు నాకు, ఒక ఓటు ఎంపీ బెల్లాన్ చంద్రబాబు పెట్టి మీరు మళ్ళీ గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇదే సంక్షేమ పాలన, ఇదే మళ్ళీ ఈ సామరస్యంగా ఈ పాలన అందిస్తారు. మేము అభివృద్ధి చేయలేదు అంటే నేను ఓటు అడగను, నేను చేసిన అభివృద్ధి చూడండి, ఇంకేమైనా మిగిలి ఉందంటే 100% అభివృద్ధి చేసిన విజయనగరం నియోజకవర్గంగా నేను నిరూపిస్తాను, మరొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలోని ఈరోజు చేయడం జరిగింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మడవం తప్పకుండా ఆయన ఇచ్చిన హామీలకి 99% నెరవేర్చారు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు ప్రజలకి ఆ 99% పథకాల లబ్ధులు అందాయా అందలేదా అన్నది ప్రజల విషయం. అయితే ఇంకోటి ఏంటంటే రహదారులు, చెరువులు మెయిన్ నగరపాలక సంస్థగా విజయనగరం మున్సిపాలిటీ అభివృద్ధి చెందిన తర్వాత
ప్రధాన కూడళ్లలోని విగ్రహాలు, అదేవిధంగా చారిత్రాత్మక వ్యక్తుల విగ్రహాలు, విద్యుత్ వెలుగులు, మొత్తం సెంట్రల్ లైటింగ్లు ఇవన్నీ అభివృద్ధి చేసాము, ఎంత ఆకర్షణీయంగా మన విజయనగరాన్ని మనం తీర్చిదిద్దాము అని చెప్పి, ఇది కాదా అభివృద్ధి, ఇంకా ఏమైనా ఉన్నదా అని నేను అడిగినట్టు ప్రతిపక్షాలు ఏమైనా మేము అభివృద్ధి చేసాము మీరు ఓటేయండి అని వాళ్ళు అడగగలరా అని చెప్పి ఆయన ఈరోజు ప్రజల ముందే ఆయన ప్రశ్నించిన సంగతి. ఇంకో విషయానికి వస్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్ నియోజకవర్గ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఈరోజు నామినేషన్ల పరిశీలన చేశారు. ఎందుకంటే నిన్నటితో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన, 29 నామినేషన్ల విత్డ్రాలు ఈ ప్రక్రియ కొనసాగిన సమయంలోని ఈరోజు చూసి నిబంధనలకి 3 నామినేషన్లు తిరస్కరించారు. ఈ పరిశీలన అనంతరం నిబంధనలకు వ్యతిరేకమైన 3 నామినేషన్లు, అది కలిశెట్టి రామలక్ష్మి, బెల్లాల వంశీకృష్ణ, ఇప్పిలి అప్పలనాయుడు నామినేషన్లను తిరస్కరించారు. ఎందుకంటే ఒక అభ్యర్థి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తూ ఇంకో తన కుటుంబం నుంచో తన పార్టీ నుంచో ఇంకొక నామినేషన్ దాఖలు చేసిన ఎప్పటి నుంచో వస్తున్న ఇది. ఈ నేపథ్యంలో ఈ 3 నామినేషన్లు వాళ్ళు తిరస్కరించిన నియోజకవర్గం మొత్తం మీద 18 నామినేషన్లు దాఖలు కాగా 15 సక్రమంగా ఉన్నాయని చెప్పి ఆవిడ స్పష్టం చేశారు. ఇంకో విషయానికి వస్తే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి మొత్తం 105 నామినేషన్లు దాఖలయ్యాయని ఆవిడ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇందులో 83 సక్రమంగా ఉన్నాయని చెప్పి ఆయా రిటర్నింగ్ అధికారులు తెలిపారు. రాజాల్లో 12 నామినేషన్లు, బొబ్బిల్లో 10, తర్వాత చీపురుపల్లిలో 13-8, గజపతిలో 15-13, నెల్లిమూలలో 16-13, విజయనగరంలో అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో 20 నామినేషన్లు దాఖలైతే అందులో 16 అనుమతి పొందాయి. అదేవిధంగా ఎస్కోట్లో 16 నామినేషన్లకి 14 సక్రమంగా ఉన్నాయని చెప్పి ఆవిడ ప్రచారం చేసిన నేపథ్యం. ఇంకో విషయానికి వస్తే రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ షర్మిల నిన్న జగన్ పులివెందులలో నామినేషన్ వేసిన నేపథ్యంలోని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే కట్టుబొట్టు వ్యవహార శైలిపైన కడప కేంద్రంగా, పులివెందుల కేంద్రంగా సొంత చెల్లిని విమర్శించిన జగన్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎవరిని అక్క చెల్లి అంటారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ షర్మిల బహిరంగంగా విమర్శించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో నా పసుపు అంటే పేటెంట్ చంద్రబాబు, పసుపుకి ఇంకెవరు ఉంటారు, పసుపు శుభసూచకం. సాక్షి ఛానల్ ప్రారంభించిన రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శుభసూచకంగా ఆ పసుపును పెట్టారు. అయితే ఈరోజు ఆ లోగోను కూడా తొలగించిన పరిస్థితి. అయితే ఎన్ని హత్య రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాల నేపథ్యంలో సాక్షాత్తు సొంత చెల్లెళ్ళు, సొంత కుటుంబం మీద కూడా వ్యక్తిగత అవహేళన చేసే స్థాయికి దిగజారిపోయారు ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు ఆవిడ వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇంకా రెండో విషయానికి వస్తే చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రక్త చరిత్రతో పుట్టిన పార్టీ, ఆ రోజు వైఎస్ వివేకానంద హత్య కేసు మన మీద పెట్టారు, అదే గులకరాయి దాడి జరిగితే మన మీద నెట్టుతున్నారు, గులకరాయి దాడికి ఇన్ని రోజులుగా స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, మీరు నమ్ముతున్నారా అక్కలు తమ్ముళ్ళు అని చెప్పి ఆయన ఎదురుగా ప్రజలను అడిగే పరిస్థితి. ఈ నేపథ్యం చూసుకున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే మీ జగనన్న మీ సంక్షేమం కోసం మీ జగనన్న మీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడులాగా ప్రతి ఇంటికి ప్రతి ముంగిటికి పాలన రావాలంటే, జగనన్న పాలన మళ్ళీ రావాలంటే మీరు 2 ఓట్లు, నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కాను, 52 సార్లు బట్టలు నొక్కాను, నా కోసం మీరు ఒక 2 సార్లు బట్టలు నొక్కండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం. ఈ అంశాలన్నీ చూస్తే ఇక జిల్లా విషయానికి వస్తే విజయనగరం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ హీట్ ఎలా ఉంది? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి గారు, అదేవిధంగా ఇటుపక్క విజయలక్ష్మి అతిథి గజపతి రాజు గారు, అదేవిధంగా ఇప్పుడు దుమ్ముక పోటీ అన్నట్టు మాజీ ఎమ్మెల్యే మేసాల యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి శంకర సతీష్ గారు. ఈ పోటీ వ్యవహారంలోని జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలోని ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లోని అతి కొద్ది సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, వైఎస్ఆర్ పార్టీకి ప్లస్ ఏంటి, టీడీపీకి మైనస్ ఏంటి, అదేవిధంగా టీడీపీ ప్లస్ ఏంటి, వైసీపీకి మైనస్ ఏంటి అని మనం చర్చించుకునేందుకు సీనియర్ నాయకులు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సంఘం రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఎక్స్ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు ఈరోజు మనతో చర్చలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఆయన్ని అడిగి మరికొన్ని అంశాలు మనం తెలుసుకుందాం విరామం తర్వాత. సిద్ధయుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు రానున్న ఎన్నికలకి ఎలా సిద్ధం అవుతున్నారు, అదే అధినేత సిద్ధం అని తిరుగుతున్న నేపథ్యంలోని ఏ నేపథ్యంలో ఎలా సిద్ధం అవుతున్నారు, పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి మళ్ళీ పునరుజ్జీవనం తెస్తుందా, లేకుంటే పార్టీ మరిచిన అభివృద్ధి పార్టీకి ఏమైనా దెబ్బతీస్తుందా, ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి, ఎక్స్ కోఆప్షన్ సభ్యులు మనతో స్టూడియోలో ఉన్నారు. ఈరోజు ఆయన అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. ఒకసారి సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు మనం చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో ప్రచారం ఎలా జరుగుతుంది? ముందుగా వాజీ ఛానల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు విజయనగరంలో అభివృద్ధి జయంగా, సంక్షేమమే జయంగా ఈరోజు పాలన జరుగుతుంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో మనకి నవరత్నాలని హామీ ఇచ్చారో అవన్నీ కూడా అభివృద్ధి నెరవేర్చి ఈరోజు ముందుకు పోతున్నారు. కాబట్టి మరి విజయనగరంలో అభివృద్ధి జయంగా స్వామి గారు 40 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు అభివృద్ధి లేని ఈ విజయనగరాన్ని గత పాలకులు ఎప్పుడు అభివృద్ధి చేయక ఈరోజు విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి గారు ఇండిపెండెంట్గా గెలిచి అభివృద్ధి అంటే ఏమిటో ఈ విజయనగరం ప్రజలకి ముందు చూపించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యేగా అవ్వడం, రెండోసారి అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ఈ విజయనగరం ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ సంక్షేమం అభివృద్ధి గెలిపిస్తుందని కోలగట్ల వీరభద్రస్వామి గారు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఈ విజయనగరం ఎవరైనా బయట నుంచి వస్తే ఎప్పుడు ఈ విజయనగరం మార్పు లేదని కోరుకునే విధంగా ఉండేది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు విజయనగరం ఆశ్చర్యపడేలాగా చూస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రధానంగా మిమ్మల్ని అడిగితే మీరు మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఆది నుంచి. ఓకే, మెగాస్టార్ చిరంజీవి అభిమాని, ప్రెసిడెంట్గా కూడా చేశాను, ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలోకి వెళ్లకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కొలగట్ల అభిమానికి ఎలా మారారు? నేను 89 నుంచి కాంగ్రెస్ పార్టీ కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలోనూ నేను ఎప్పుడు కూడా పనిచేశాను. నా రాజకీయ జీవితం, నా రాజకీయ గురువు, నా రాజకీయ అన్న, తండ్రిగా కూడా నేను భావించి పార్టీలకు అతీతంగా కూడా స్వామి గారితో పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో నేను 2 సార్లు పోటీ చేశాను. కష్టకాలంలో ప్రసాద్ రామకృష్ణ మీద పోటీ చేసి ఆ రోజుల్లో సుమారు 600 పైన ఓట్లు తెచ్చుకునే పరిస్థితి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు. నా చిన్నతనంలోనే 27 సంవత్సరాలకే నేను కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాను. స్వామి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2004 ముందు మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్
ఇస్తే మళ్ళీ ఆ రోజు కూడా నేను టికెట్ ఎక్కడిస్తే అక్కడ పోటీ చేయడం. నాకు ఇప్పుడు స్థానికంగా ఉన్న 8వ వార్డులోను ఆ రోజు నాకు ఇవ్వడం జరిగింది. మరి కొద్దిగా ఒక 150 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అంటే నేను పోటీ చేసేటప్పుడు రెండు కూడా పార్టీకి కొద్దిగా వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు నేను పోటీ చేయడం జరిగింది. మీరు పార్టీ వ్యతిరేక పవనాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కూడా అటు రాష్ట్రంలోని ఒక రూరల్ ప్రాంతంలో ఉన్న అర్బన్ ప్రాంతంలో పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి ప్రజెంట్. అది ఏ మేరకు మీరు ముందుకెళ్తారు? ఈరోజు అనుకుంటున్నారు గవర్నమెంట్ మీద వ్యతిరేకం వచ్చింది, అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని. ఈరోజు విజయనగరంలోనూ అర్బన్ అయితేనేమండి, రూరల్ అయితేనేమండి, ఎక్కడో కూడా స్వామి గారిని చూసి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే కీలక పాయింట్. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పార్టీని చూసి వేయకండి, నన్ను చూసి వేయండి అంటున్నారు. ఇప్పుడు ఈయన దగ్గర మైనస్ లేదు, ప్రతినిత్యం అందుబాటులో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఈయన దగ్గర మైనస్ లేదు. నేను అడిగింది పార్టీ గురించి. పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందించారు. నాకు తెలిసి భారతదేశంలో సంక్షేమ పథకాలు ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఏ పార్టీ కూడా ఇవ్వలే. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అయితేనేమండి, మామూలుగా రైతు భరోసా అయితేనేమండి, లేకపోతే ఆసరా అయితేనేమండి, వడ్డీ రుణమాఫీ అయితేనేమండి, అన్ని విధాలుగా కూడా ప్రతి ఇంట్లో కూడా ఏదో పథకం అందింది. ఈరోజు విజయనగరంలోనూ సుమారు 12,000 ఇళ్ళు గుంకలంలో ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీగా ఈరోజు గుంకలంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జమ్ములోను అనేక విధంగా గుంకలం, రాకోడు, మళ్ళీ కొండకరకం అనేక విధాలుగా ఎన్నో ఇల్లులు ఇచ్చి పేదవారిని అందరికీ కూడా సొంతటి కళ నెరవేర్చారు. అలాగే గత పాలకులు టీడీపీలో చంద్రబాబు నాయుడు హయాంలోనూ టిట్కో ఇల్లు ఒక్కొక్కరికి ₹1,00,000 కట్టించుకున్నారు. అలాగే ₹500 చలానాలు కట్టించుకున్నారు. కానీ అవన్నీ పునాదులకే పరిమితం అయ్యే తప్పించి అవి ఎప్పుడూ కూడా వాళ్ళు గృహప్రవేశం చేసి ఎవరికి ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత రంగులు వేశారు. కానీ ముందు టిట్కో బిల్డింగ్లు నిర్మాణం అయ్యే ఉంది. ప్రభుత్వం వచ్చేదానికి అక్కడ మన సోనియా నగర్ కానీ అదేవిధంగా మన సారేపల్లి కానీ కేవలం పిల్లర్లకి స్లాబ్లకే పరిమితం అయ్యే తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు పూర్తి చేసి ఏ ఇంటికి కూడా గృహప్రవేశం చేసుకోమని తాళం ఇచ్చే దాఖలు లేదు. ఈరోజు కోలగట్ల వీరభద్రం గారు ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ ఇల్లులన్నీ కూడా పూర్తి చేసి ఎవరికైతే ఆ రోజు లబ్ధిదారులకి డబ్బులు కట్టించుకొని ₹500 చలాలను కట్టించుకొని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే నేరుగా పిలిచి ఇచ్చారు తప్పించి ఈరోజు పార్టీ వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి ఇవ్వలేదు. పార్టీలకు అతీతంగా టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. టిట్కో ఇల్లు మొన్న సార్పిల్లోను సుమారు ఇంచుమించు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నవి పూర్తి చేసి తాళాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు జిల్లా సాంస్కృతిక శాఖ తరఫున కూడా పదవి వచ్చినట్టు నాకు ఇచ్చారు. స్టేట్ నాటక అకాడమీ డైరెక్టర్గా నాకు ఇచ్చారు. కాకపోతే నాకు నచ్చలేదని ఇంకేదైనా ఇస్తారని ఆలోచించాను. నేను నేరుగా నాకు వద్దనిసి నేను చెప్పడం జరిగింది తప్పించి పదవులే ముఖ్యం కాదు, ఎప్పుడైనా మనకి గౌరవం ముఖ్యం. ఆ గౌరవం నాకు ఎప్పుడూ కూడా స్వామిని ఇక్కడ నాకు ఎప్పుడూ ఉంది. స్వామి గారి సొంత ఇంట్లో ఓ బ్రదర్లాగా నేను నడుస్తాను. నేను ఈరోజు రాజకీయం కాదు, 89 నుంచి అతను చేయి పట్టుకుని నడిచే వ్యక్తిని నేను. ఈరోజు నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు మా స్వామాన్ని ముఖ్యం అనుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందుకు పోతాను. మీరు ఉన్న స్థానికంగా మీ ప్రసాదుల రామకృష్ణ గారు మున్సిపల్ చైర్మన్ చేశారు. మీ సామాజిక వర్గం
చేశారు. అదే వ్యక్తిని ఓడించి ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపించడం అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా జరిగింది? ఏంటి అభివృద్ధిలో ఏమైనా మెరుగైన ఫలాలు ఏమైనా అందించగలిసారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన కాడి నుంచి కేవలం అశోక్ గజపతిరాజు గారికి, ప్రసాద్ రామకృష్ణ గారికే తెలుగుదేశం పార్టీ పుట్టింది తప్పించి, మొన్నైనా సరే ప్రసాద్ కనకమహాలక్ష్మి పోటీ చేయనంటే మన మీసాల గీతకి ఇచ్చారు. లేకపోతే అది కూడా మీసాల గీతకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా రాజుగారు, మా కమ్యూనిటీలో ప్రసాద్ రామకృష్ణ గారు వీళ్ళే ఈ తెలుగుదేశం పార్టీని దృష్టి సాధించి వీళ్ళు పార్టీని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకోటి చెప్తే బీసీ నాయుడు గారు ఉన్నారు, ఆ పదవి కూడా ఉంది మీకు. మీరు గతంలో చూసుకున్నారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల ముందు చాలా ధర్నాలు చేశారు, నినాదాలు చేశారు. అందులోని బీసీలకే ఇవ్వాలి, కేవలం బీసీలు ఎక్కువ మంది ఉంటున్నారు, ఓసీలకి టికెట్లు ఇస్తున్నా, ఆ పార్టీలకి మేము ఓటు వేయము, ఓసీలకి ఇస్తే మేము నోటాకే వేస్తామని చెప్పి చాలామంది బీసీ నాయకులు చర్చలు మొదలుపెట్టాము. మీరు బీసీలు సమర్థిస్తారా, ఇటు ఓసీకి సమర్థిస్తున్నారా? ఈరోజు బీసీలు ఏకతాటి మీద నడిపించే నాయకుడిగా కోలగట్ల వీరభద్రస్వామి గారు పనిచేస్తున్నారు. బీసీలు ఎవరు కూడా అతనికి వ్యతిరేకం లేదు. హెడ్ క్వార్టర్ ఎప్పుడూ కూడా జనరల్ ఉంటుంది. జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. జనరల్ ఉన్నప్పుడు దీనికి కులంకి దీనికి సంబంధం లేదు. బీసీలు జిల్లా బీసీలు చేశారు కదా, పోరాటాలు జరిగాయి. కానీ అవన్నీ కూడా సంబంధం లేని పోరాటాలు, పనికిరాని పోరాటాలు. ఎందుకంటే బీసీ నాయకులు జిల్లా అవనండి, నియోజకవర్గం అవనండి, ఎప్పుడు కూడా నాకు తెలిసి ఊహ తెలిసిన కాడి నుంచి 89 కాడి నుంచి కూడా ఇది జనరల్గా ఉంది. హెడ్ క్వార్టర్ ఎప్పుడు కూడా జనరల్గా ఉంచుతారు. ఎందుకంటే దానికి బీసీ ఓసీ సంబంధం లేదు. అందుకు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఇటు, అశోక్ గజపతిరాజు గారు అటు, ఎప్పుడు కూడా ఈ రెండు వర్గాలకే పోటీ, ఈ రెండు వర్గాలకే ఏదైనా పోటీ ఉంటుంది తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి మధ్యలో బీసీ నాయకులు ఎదగనివ్వట్లేదు. ఈ రెండు వర్గాలు బీసీ నాయకులు ఎదగనివ్వట్లేదు కాదు. ఈ ఇక్కడ విజయనగరంలో బీసీ నాయకులు స్టేట్లో రెండో వ్యక్తిగా మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా చిన్నసీని గారు ఉన్నారు. వాళ్ళ నాయకత్వంలో బీసీలు అందరూ పనిచేస్తున్నాం, బీసీలు అందరూ హ్యాపీగా ఉన్నాం. బీసీలకు కూడా పెద్దపేట వేయమని పెద్దపేట వేసి 152 కార్పొరేషన్ సీట్లు కూడా ఇచ్చారు చైర్మన్స్. ఇవన్నీ కూడా అంశంకి వస్తాం. కార్పొరేషన్లకు ఇచ్చారు, సీట్లు ఇచ్చారు, ఆ కూర్చున్న కుర్చీలు లేవు, పంచడానికి నిధులు లేవు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం సాధించారు? బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలు అనేకమైన పదవులు పొందారు. పదవులకే పరిమితం. బీసీలకి ఏం న్యాయం జరిగింది? బీసీలకి న్యాయం జరిగిందంటే ఈ విజయనగరం కానీ ఈ రాష్ట్రం కానీ అనేక మంది బీసీలకి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, జడ్పీ చైర్మన్లుగా అనేక పదవులు ఇచ్చి బీసీలకి న్యాయం చేశారు. బీసీలకి పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చెప్పక తప్పదు. అయితే మీరు చెప్తున్నారు బీసీలకు పెద్దపీట వేస్తారు, సర్పంచ్గా ప్రజాప్రతినిధులుగా ఇచ్చారు. ఆ సర్పంచులు నిధులే లేవని సర్పంచులు బాగుపడుతున్నారు. పదవులు ఉండి ఏం లాభం? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు. మాట్లాడకపోతే అది ప్రతిపక్ష పార్టీ అవ్వదు. దానికే ఉంది, ఎవరెవరో ఏవో మాట్లాడతారు కలబళ్ళు మాటలు. అవన్నీ నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. బీసీలకు పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే. రేపు రానున్న రోజుల్లో అతి ఎక్కువ సీట్లు కూడా మొన్న కూడా బీసీలకే ఎక్కువ కేటాయించారు తప్పించి ఈ విజయనగరం జిల్లాలో ఓసీ సీట్లు ఎన్ని ఉన్నాయి, బీసీ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. బీసీ సంఘం గతంలో కోఆప్షన్ మెంబర్స్ చేశారు. అలాగే మీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. చాలామందికి సీట్లు రాలేదు మన కార్పొరేషన్. ఒక సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న కోలగట్ల వీరభద్రస్వామి గారు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమందికి సీట్లు ఇచ్చారు, గెలిపించుకున్నారు. 48 గెలిపించుకున్నారు. ఒకటి ఇండిపెండెంట్, ఒక టీడీపీ పోయిన 48 గెలిపించుకున్నారు.
అంటే ఇలాంటి అసంతృప్తుల్ని ఇలాంటి పదవులు ఇచ్చి బుజ్జగిస్తున్నారా, లేకపోతే వీళ్ళందరిలో ఎలా ఉంది? కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, కొత్తదనం తేవాలని, ప్రతి కమ్యూనిటీని కలుపుకొని బేస్ చేసుకొని కోలగట్ల వీరభద్రస్వామి గారి వర్గాన్ని కాకుండా అందరినీ కూడా కలుపుకొని సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వామన్య సర్వీసే మన 48 సీట్లకి గెలుపుకి కారణం. ఎందుకంటే ఆ రోజుల్లో కష్టకాలం, కరోనా వచ్చి కష్టకాలంలో ఎవరు కూడా ముందుకు రాలే. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు కరోనాలో చావు బతుకుల్లో ఉంటే కేవలం కోలగట్ల వీరభద్రస్వామి గారి అనుచరులు, కోలగట్ల వీరభద్రస్వామి గారే ముందుకు వచ్చారు తప్పించి, అతని ప్రాణాలు పణం పెట్టి అతనికి కరోనా వచ్చినా సరే ఇంటికాడి నుంచి వైద్యం అందించే పరిస్థితి కోలగట్ల వీరభద్రస్వామి గారు తీసుకున్నారు. కాబట్టి ఆ సర్వీసే కాపాడింది. 50 సీట్లకి 48 సీట్లు ఖచ్చితంగా గెలుపుకి కారణం కరోనా టైంలో సర్వీస్ అనేసి నేను తప్పగా చెప్తాను. ఇప్పుడు ఈ 48 మంది తరపున ఈయన 50 వార్డులకి ఈయన చేస్తారు, ఈయన నాయకులు నిలబెట్టుకున్నారు, నాయకులు తయారు చేశారు, కార్పొరేట్లు చేశారు. అందులో మరి ప్రశ్న లేదు. ఇప్పుడు ఈ 48 మంది మనస్ఫూర్తిగా స్వామి గారికి సపోర్ట్ చేస్తున్నారా? కంపల్సరీ స్వామి చేస్తున్నారంటారా? చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ నాయకులుగా. నేను సీనియర్ నాయకుడిగా చెప్తాను. కంపల్సరిగా చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి స్వామి గారి గెలుపుకి తప్పకుండా పనిచేసి రేపు మంచి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మర్చిపోయిన మీ ఏరియాలో దాసనపేట నీళ్ళ ట్యాంక్ గురించి కొంత చర్చ జరిగింది. నీళ్ళ ట్యాంక్ ఎప్పుడో కట్టిన దానికి మీరు రంగులు వేసిన వాళ్ళు, మేము వచ్చాక కట్టామని వీళ్ళు. అది ఎప్పుడు కట్టారు మీకు తెలుసు కదా, మీ ఏరియా కదా. ఈరోజు దాసనపేట నీళ్ళ ట్యాంక్ అదే మున్సిపాలిటీని భ్రష్టు పట్టించిన వ్యక్తి మన మున్సిపల్ చైర్మన్ గత పాలకులు. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ విజయనగరమే కాదు వార్డులో కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి పనులు ఎప్పుడు కూడా చేయలే. ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలడానికి కారణం అదొకటి. వాళ్ళు వాటర్ ట్యాంక్ మేము శంకుస్థాపన చేస్తే వీళ్ళు కట్టారు అని చెప్తున్నారు. అలాగే ఏదో మెడికల్ కాలేజీకి మేము ఏదో ఇచ్చేస్తే వాళ్ళు కట్టారని చెప్తుంటారు. అలాగా శంకుస్థాపనలకే పరిమితం అయ్యే తప్పించి ఎవరు కూడా అభివృద్ధి అనేది ఈ విజయనగరంలోనూ 14 సంవత్సరాలు సీఎంగా ఉండేటప్పుడు మన అశోక్ గైబ్రాజ్ గారు నాకు తెలిసి 4-5 సార్లు మంత్రి పదవి చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. కానీ ఎప్పుడు అభివృద్ధికి కానీ ఈ పట్టణాన్ని కానీ ఈ జిల్లాని కానీ ఎప్పుడు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఆ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి అంటే ఈ సెంట్రల్ లైటింగ్లు పెట్టడం, విగ్రహాలు పెట్టడం కాదు, శాశ్వతమైన అభివృద్ధి చేశారు. ఇదే డిబేట్లో నాతో వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. శాశ్వతమైన అభివృద్ధి అంటే సంతకాల వంతెన, బీసీ కాలనీ బ్రిడ్జ్, తర్వాత చెల్లూరు హైవే, ఇలాగా ఆయన భవిష్యత్తును ఆలోచించుకొని చేశారు. కాకపోతే వీళ్ళకి మేము ప్రచారాలు చేసుకోలేదు, కొబ్బరికాయలు కొట్టలేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఇది శాస్త్రం, అది శాస్త్రం. ఈరోజు 50 డివిజన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని కోట్ల రూపాయల వర్క్లు పెట్టి ఎక్కడ మట్టి రోడ్డు నడిచే దీని మీద తార్ రోడ్డు వేశారు, మట్టి రోడ్డు మీద నడిచే వ్యక్తులకు సిమెంట్ రోడ్లు వేశారు, కాలువలు కట్టించారు, కలవట్లు కట్టించారు, కరెంటు స్తంభాలు కట్టించారు. అనేకమైన అభివృద్ధి చేసి ఈ విజయనగరంలోనూ 50 డివిజన్లో కూడా ఎంతో అభివృద్ధి చేసే నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి. వీళ్ళు చెప్తున్నారు సెంట్రల్కి లైటింగ్లు పెట్టి మెరిపిస్తున్నారని. అది వాస్తవం అయితే కాదు. ఎందుకంటే అభివృద్ధి ప్రతి ఏరియాలో కూడా మనకి ఆహ్లాదకరంగా చూడడానికి పార్కులు అయితేనేమి, లైట్లు అయితేనేమి అనేక విధాలుగా ఒక అందమైన రూపాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు రాష్ట్రంలోనే కాదు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా మహిళా పార్కు లేదు. ఈరోజు మహిళా పార్క్ మనకు తీసుకొచ్చారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మీరు చూడండి మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందులో జిమ్ అయితేనేమి, స్విమ్మింగ్ పూల్ అయితేనేమి అనేకంగా ఇప్పుడు వెళ్తే పార్కులు ఈరోజు పెచ్చరువు చూడండి ఎంత అభివృద్ధి చేశారు. అలాగే మయూరి జంక్షన్ చూడండి, ప్రతి 3 లంతలు కానీ ఏవైనా సరే ఏది అభివృద్ధి అంటే అలంకరణ లేకన్నా అభివృద్ధి ఎలా
అభివృద్ధి అంటే రోడ్లు వేసారు, కాలువలు వేసి మన ప్రజలకి ఏంటి కావాలి? సంక్షేమం కావాలి, ఇల్లులు కట్టుకుంటే రోడ్లు కావాలి, కాలువలు కావాలి, డెవలప్మెంట్ కావాలి మెయిన్. ఈ డెవలప్మెంట్ అంతా కోలగట్ల వీరభద్రస్వామి గారి హయాంలోనే జరిగింది. ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచేటప్పుడు స్వామి గారు బిల్డింగు మొట్టమొదటిగా కొట్టేసి పైడితల్లమ్మ పండగ ఇరుకైపోతుంది, పైడితల్లమ్మ పండగకి జనాలు ఎక్కువ వస్తున్నారు, ఈ రోడ్లు ఎలాగైనా వెడల్పు చేయాలనేసి ఆ రోజు పైడితల్లమ్మ పండగ గుడికాడ నుంచి మన గుంచి రోడ్డు వరకు కూడా చాలా వెడల్పు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు. మనకున్నది ఒకే ఒక పెద్ద పండగ, మన విజయనగరం పైడితల్లమ్మ వారి పండగ. మరి అలాగే ఆ రోజుల్లోనూ డెవలప్మెంట్కి చేస్తామంటే అశోక్ గజపతిరాజు గారు బిల్డింగ్లో కోర్టులోకి వెళ్ళడం జరిగింది. మరి సొంత బిల్డింగ్ స్వామి గారు కొట్టించేటప్పుడు మేము కూడా అభివృద్ధికి సహకరిస్తాం, మీరు చేయండి అని ఎందుకు చేయలేదు వాళ్ళు? మరి అదే రహదారి విస్తరణ మీరు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఎంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? కోర్టులో ఏరియా నుంచి కోర్టులో ఉన్నాయి కాబట్టి, మిగతా కోర్టులో ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఈ రోజుకి కూడా అలాగున్నాయి. అయితే మీకు మీ పార్టీ నుంచి మీ సామాజిక వర్గానికి చెందిన బీసీ ఉద్యమ నేత ఒక ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ ముద్దాడ మోదీ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జీతం పుచ్చుకున్నారు. అది ఎంతవరకు మీకు నష్టం కలిగిస్తుంది? నాకైతే నష్టం కలిగించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అతనంతా ఒక ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎంపీ సీట్ అడిగారు. ఈరోజు కోలగట్ల వీరభద్రస్వామి గారితో ఉండి నాకు ఈ నియోజకవర్గంలో సీట్ కావాలనడం ఎంతవరకు భావ్యం చెప్పండి? బీసీలకు ఇచ్చేటప్పుడు బీసీలకు అడగడం తప్పులేదు, ఎన్నో ధర్నాలు చేశారని చెప్పారు కదా, ఎవరు అడిగినా తప్పులేదు. కానీ అది మనకి హక్కు ఉంది, అడిగే హక్కు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, కానీ స్వామి గారు ఇచ్చిన టికెట్ కాదు కదా అది. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇస్తే వాళ్ళు పోటీ చేసే పరిస్థితి. ఈరోజు నాకు విజయనగరం టికెట్ కావాలని అడగడం చాలా తప్పు. ఎందుకంటే యాదవులకి ఎమ్మెల్యే సీటు ఒక సీటు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. కరెక్టే. మనం ఏ విధంగా అడగాలి? ఈ జిల్లాలో యాదవులకి ఎమ్మెల్యే టికెట్ కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఇంకోటి ఉన్నతమైన స్థాయికి యాదవులు తీసుకెళ్ళాలని మనం అడగాలి తప్పించి మన వెనకతలో తిరిగి మన పదవి అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా మీకు నష్టం జరుగుతుందంటారు? ఎందుకంటే ఏ విధంగా నష్టం లేదు. ఈ విజయనగరం మీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు ఒక పక్క ఉద్యమాలు చేస్తున్నారు, ఒక పక్క స్వామి గారు వెనకాల తిరుగుతున్నారు. అవన్నీ వ్యక్తిగతంగా అతను చేసుకుని ధర్నాలు తప్పించి దానివల్ల పార్టీలో వెళ్ళి మా మనుషులు కూర్చున్నారు కానీ, లేకపోతే కొత్తపేటలో నుంచి వెళ్ళి కానీ, దాసనపేటలో నుంచి, గాజుల రాగ నుంచి మాకు అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఎవరు వెళ్ళారో చెప్పండి? ఎవరు వెళ్ళలేదు. అతను వ్యక్తిగతంగా ఎవరెవరినో తీసుకొచ్చి ధర్నాలు చేసుకొని నాకు టికెట్ కావాలని అడగడం అతని వ్యక్తిగత విషయం, అతనికి వదిలేసాం. అలాగే అతను పార్టీలు మారడం కొత్త కాదు. ఎందుకంటే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్లో నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. అతనంతా అతని వ్యక్తిగత విషయం, అతని రాజకీయ వాళ్ళు. ఈరోజు పార్టీలు మారడానికి ఇంకేటి లేవు, సిపిఐ సిపిఎం తప్పించి. ఇప్పుడు చివరిగా చూస్తే యాదవులకు సంబంధించి డిప్యూటీ మేయర్ పదవికి పరిమితం చేశారు. అందులోను కూడా 2 సంవత్సరాలు మార్చారు. ముందు ఒకరికి ఇచ్చారు, తర్వాత ఇంకొకరికి ఇచ్చారు. మరి అదే విషయం మేయర్ పదవిలో ఎందుకు చేయట్లేదు? మీరేమైనా డిమాండ్ చేయట్లేదా? యాదవ్ కమ్యూనిటీలోనూ ముగ్గురికి సమన్యాయం చేయాలనే ఆలోచన చేశారు. అంతే తప్పించి ఒకరికే ఇస్తే మిగతా వాళ్ళు బాధపడతారు. మీ వార్డులో కూడా కొంత ఈ సందర్భంగా కొంత గలాట జరిగింది. మీ వార్డు కార్పొరేటర్, మీ వార్డు వాళ్ళకు కూడా ఆశించారు, ఇస్తారు కంపల్సరీ. చక్కబెట్టింది మీరే, ఆ వివాదం జరగకుండా. అవును జరిగిందా జరగలేదు? అవి చిన్న చిన్న ఇంట్లో తగు ఎలాగుంటుంది, అన్నదమ్ముడికి వీళ్ళకి ఉన్న తగులాగే ఉంటుంది తప్పించి. అంటే అతనికి
మొన్న లయాకి ఇచ్చే టైంలోనూ అతనికి ఇవ్వాలనే ఒక ఆలోచన తప్పించి కంపల్సరిగా 3వ విడతలోనూ అతనికి కంపల్సరిగా అంటే ఇప్పుడు 5 సంవత్సరాలని సంవత్సరం చేస్తారా అదే డిప్యూటీ మీరు? ఆలోచన ఉంది. ముగ్గురికి కూడా సమన్యాయం చేయాలనే ఒక ఆలోచనతో ఇచ్చారు. నెక్స్ట్ యాదవులకి మంచి స్థానం కల్పిస్తారని నేనైతే నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు 50 వార్డులో పార్టీ పరిస్థితులు 50 వార్డుల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది. కంపల్సరిగా సోమని 15,000 20,000 మెజార్టీతో గెలడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలే గెలిపిస్తారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమమే జయంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళన్నీ ఏవో చెప్తున్నారు మాయ మాటలు. 406 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు 6 హామీలు ఇస్తున్నారు. ఈ 6 హామీలు కూడా ఇతని సొంతం కాదు, ఇవి కాపీ కొట్టినవి. కర్ణాటకలో ఏ విధంగా జరిగిందో, తెలంగాణలో ఏ విధంగా జరిగిందో ఇవన్నీ కాపీ కొట్టేసి సొంత ఆలోచన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కాదు. ప్రజలు స్వచ్ఛందంగా స్వామినికి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూస్తున్నారు, మీ ప్రెస్ అంతా కూడా. ఇప్పుడు కూడా ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టే ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లోనూ ఎక్కడా కనిపించలేని వాళ్ళు ఈరోజు పచ్చకొండవాళ్ళు వేసుకొని పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు వీధుల్లాంటి తిరుగుతున్నారు. ఎక్కడ కూడా స్పందన లేదు. ఏమని అడుగుతారండి? ఈ అభివృద్ధి చేసాం మాకు ఓటేయమని అడిగే హక్కు వాళ్ళకైతే నైతికంగా లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అభివృద్ధి చేసాం, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చాడు, మీరు ఓటేయండి అనేసి మేము ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడైతేనే కార్యకర్త అయినా ఓటు అడిగే హక్కు మాకైతే ఉంది. మీరు 4-5 డివిజన్లకి జోనల్ ఇన్ఛార్జ్. ఆ డివిజన్ల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే అసంతృప్తులు ఉంటారు. ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఉన్నాయి, చాలామంది కార్పొరేట్లు దూరంగా ఉన్నారు అన్న విమర్శలు సీనియర్ నాయకులుగా ఏంటి అందులో వాస్తవం? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు తప్పించి స్వామిని విడిచిపెట్టే ఇదైతే ఎవరికి లేదు. మొన్న వేణు వెళ్ళిపోయాడు అంటే అక్కడ మీ జోన్లకు సంబంధించిన కార్పొరేటర్ వెళ్ళిపోయారు. వేణు అయితే అక్కడ కొద్దిగా అవినీతికి పాల్పడ్డాడని అలాంటివి ఉంటే కోలగట్ల వీరభద్రస్వామి గారు ఒప్పుకోరనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని మీద ద్వాదశి వేణు ఆరోపణలు వచ్చాయి కాబట్టి అతను పిలవద్దని చెప్పేశారు. అతను పిలకపోతేనే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. కానీ అదేవిధంగా అవినీతి చేస్తే చేయని మన మనిషే కదా అని ఊరుకుంటే ఈరోజు మా పార్టీలోనే ఉంటాడు. మరి అలాంటి వ్యక్తికి ఛాన్స్ లేదు ఎక్కడైనా సరే. ఈరోజు జరిగిన సిద్ధం యుద్ధం కార్యక్రమంలో విజయనగరంలోని నియోజకవర్గం సంబంధించి 50 వార్డులో కూడా పార్టీ బలంగా ఉందని చెప్పేసి అత్యధిక మెజార్టీలో వీరభద్రస్వామి గెలుస్తారని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు మనతో చెప్తున్నారు. ఇంతవరకు అంత విలువైన సమయాన్ని మనతో కేటాయించిన బొద్దన అప్పారావు గారికి మన స్టూడియో తరఫున నమస్కారాలు.